నేనే ఈ అమ్మకు కూతురు అనుకోండి. మా అమ్మని మీ చేతుల్లో పెడుతున్నాను. మా అమ్మని మీరు కంటికి రెప్పలా చూసుకోవాలి. అంటే అమృత బ్రతికే ఉండి కూడా మనందరి దగ్గర దాస్తుందంటావా? చెప్పలేం, దాస్తుందేమో. ఏంటి బాబు నువ్వనేది? అమ్మ, నాన్న, చెల్లి, స్నేహితులు వీళ్ళందర్నీ కాదనుకుని నా కూతురు అలా చెయ్యదు బాబు. మనల్నందర్నీ కాదనుకుందని ఎవరన్నారు? మనల్నందర్నీ కావాలనుకుంది కాబట్టే అమృతదిన ఇక్కడికొచ్చింది. మీ గురించి ఆలోచించింది కాబట్టే మిమ్మల్ని రేణుక శర్వాణి చేతుల్లో పెట్టింది. ఇన్ని చేసింది, మీకు న్యాయం చేసింది అమృతదినే. మీరన్నట్టు అమృతదిన బతికే ఉన్నా ఇదేగా చేసేది. మరి అమృత తనని తాను ఎందుకు దాచుకుంటుంది? కళ్ళెదుటే కనిపిస్తున్న అర్చన, అశోకవర్మ గారి ఆస్తి ఇవన్నీ అబద్ధమెలా అవుతాయి చైతన్య? మీకు నాకు నిజమేంటో అబద్ధమేంటో తెలీదు శర్వాణి గారు. మనకు తెలిసిందల్లా అమృతోదన గురించి. ఎవరికైనా సాయం చేయడం కోసం అమృతోదని అర్చనగా ఉంటుందేమో. అంటే మన అమృత మనల్నందర్నీ బాధ పెడుతుందా? ఎక్కడ బాధ పెట్టింది? అర్చన రూపంలో అమృతను చూసుకుని నువ్వు, నేను, ఆంటీ చివరికి అందరం కూడా సంతోషంగానే ఉన్నాంగా. మనం సంతోషంగా ఉండటం కాదు, మనల్ని సంతోషపెట్టింది. అమ్మా, నిజంగా మన అమృత బతికే ఉంటే మనందరికీ కావలసిన ఆనందం ఇంకేముంటుంది? తాతయ్య, ఇంకా బ్రతికుంటే అంటారేంటి? మన గంగాధరాన్ని ఎత్తుకొని నేను మీ పెద్దమ్మన్రా, మీ అమృత పెద్దమ్మన్రా అన్నప్పుడే నేను కన్ఫర్మ్ అయిపోయాను. అమ్మా శర్వాణి, నాకిదేమీ అర్థం కావడం లేదమ్మా. అంతా అయోమయంగా ఉంది. చైతన్య, నీకు ఎలాగో అనుమానం ఉంది కదా, ఒకసారి అర్చన వాళ్ళ ఇంటికి వెళ్ళి అసలు నిజమేంటో అబద్ధమేంటో నువ్వే తెలుసుకోవచ్చు. చైతన్య, పద. నీ డౌట్సు మా అందరి డౌట్సు క్లియర్ అవుతాయి. తను అర్చనానా అమృతానా అనేది నేనే తెలుసుకుంటాను. పదండి శర్వాణి గారు. అమ్మా అమృత, ఇన్నాళ్ళు మమ్మల్ని అందరినీ వదిలేసి ఎక్కడికి వెళ్ళావమ్మా? అమృత వదినా, అమృత, ఏం జరిగింది అమృత? ఎందుకు ఏడుస్తున్నావు? అబ్బే ఏం లేదు అర్చున, నిజం చెప్పు అమృత. నువ్వేదో దాస్తున్నావు, లేకపోతే నువ్వెందుకు ఏడుస్తావు? నా కన్నీళ్లు తొడవడానికొచ్చి నువ్వు కన్నీళ్లు పెడుతున్నావా అమృత? ఏం లేదు అర్చున, అమ్మని తీసుకుని వెళ్ళి రేణు వాళ్ళందరినీ చూసొచ్చాను కదా, అందుకే కొంచెం బాధగా ఉంది. అమృత, నా కోసం నీ వాళ్ళందరినీ వదిలేసుకుని వచ్చావు. ఇక్కడ నువ్వు బాధపడి, అక్కడ నీ వాళ్ళు బాధపడి, నా వల్లే కదా ఇంతమంది బాధపడుతుంది. ఇంతమందిని బాధ పెడుతూ నేను బతికి ఏం సాధిస్తాను అమృత? ప్లీజ్ ఇంకొకసారి అలా మాట్లాడకండి అర్చన గారు. నేను లేకపోతే నా వాళ్ళు 10 మంది బాధపడతారు. అదే మీరుంటే మీ వల్ల 100 మంది బాగుపడతారు.
అర్చన, బాధలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ 10 మంది కడుపు నిండా అన్నం తినాలంటే మీలాంటి అర్చన బ్రతికుండాలి. మిమ్మల్ని మీ కుటుంబాన్ని నమ్ముకున్న ఎన్నో కుటుంబాల కోసం నేను మిమ్మల్ని బతికించుకుంటాను అర్చన గారు. ఇంకెప్పుడు అలా అనకండి ప్లీజ్. చూడు, రోజుకి ఎన్ని టాబ్లెట్స్ మింగుతున్నాను. నేను చనిపోతానని తెలిసే జీవితం మీద ఆశ వదులుకునే లండన్ నుంచి ఇండియాకి వచ్చాను. ఇప్పుడు నేను బ్రతుకుతుంది నువ్వున్నావన్న ధైర్యంతో. ఈ టాబ్లెట్స్ వేసుకునేది కూడా నా కోసం కాదు, నేను బ్రతుకుతానన్న నీ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా ఉండడానికి. కానీ డాక్టర్సే నా ఆయుష్ పెంచడం కష్టమని చేతులెత్తేశారు. నన్నెలా బ్రతికించుకుంటావు అమృత? ఇక్కడ ఎవరు శాశ్వతం అర్చన? అందరం పోయేవాళ్లమే కదా, కాకపోతే ఒకరం ముందు ఒకరం వెనక అంతే. మీకు ఆయుష్ పెంచడం నా చేతుల్లో లేకపోవచ్చు, మిమ్మల్ని సంతోషంగా ఉంచటం మాత్రం నా చేతుల్లో ఉంది. నేనుండగా మిమ్మల్ని బాధపడనివ్వను అర్చన. సరే, నువ్వు నన్ను బాధపడనివ్వనప్పుడు నేను మాత్రం నువ్వు బాధపడుతుంటే ఊరుకుంటానా? చెప్పు, మరి నువ్వెందుకు బాధపడుతున్నావు? ఏం లేదు అర్చన, అమ్మని తీసుకుని నేను రేణు వాళ్ళింటికి వెళ్ళానా, అక్కడ నన్ను చైతన్య చూశాడు. చైతన్య ఎవరు? మా మరిది. సీతకు లక్ష్మణుడు ఎలాగో నాకు చైతన్య అలాగా. చైతన్య నిన్ను గుర్తుపట్టాడా? గుర్తుపట్టాడా కాదు, గుర్తుపట్టేశాడు. ఓ మై గాడ్, మరెలా మేనేజ్ చేశావు? అమృత వదిన అని ఎమోషనల్ గా పిలిచాడు. అప్పుడు చూడాలి నా ఎమోషన్స్ ని. కన్నీళ్ళని కంట్రోల్ చేసుకోవడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో తెలుసా? అమ్మని, రేణుని, శర్వాణిని మేనేజ్ చేయడం ఈజీ అయింది. చైతన్యని మేనేజ్ చేయడం మాత్రం ఇంపాసిబుల్ అని నాకు అప్పుడే అర్థమైంది. ఈసారి చైతన్య నన్ను చూస్తే తను కూడా అందరిలాగే కన్ఫ్యూజ్ అవుతాడులే అమృత. అవును, నెక్స్ట్ టైం మీరు కనిపిస్తేనే గాని తన అనుమానం తీరదు. నాకు తెలిసి తన డౌట్ క్లియర్ చేసుకునేదాకా చైతన్య నిద్రపోడు. అవును, అబ్బు లేడు కదా అని ఇద్దరు హాల్లోనే కూర్చున్నాం. ఇప్పుడు ఎవరైనా వస్తే? అది సరే, చేతిలో టాబ్లెట్స్ పట్టుకుని ఎంతసేపు కూర్చుంటారు? టైం టు టైం టాబ్లెట్స్ వేసుకోవాలని డాక్టర్ చెప్పారు కదా. చూడు, అబ్బులు కనీసం వాటర్ కూడా పెట్టకుండా వెళ్ళిపోయాడు. ఈ పని వాళ్ళని ఇంత చిన్నదానికి ఎందుకు చిరాకు పడతారు? వాటరే కదా, నేను తీసుకొస్తానుండండి. హాయ్ శర్వాణి. హాయ్ అర్చన. శర్వాణి సడన్ గా ఇలా వచ్చిందేంటి? రండి, కూర్చోండి.
అమ్మ ఎలా ఉంది? ఆంటీని మా చేతిలో పెట్టావుగా, తనింకా హ్యాపీగానే ఉంటుంది. నీ చేతిలో ఏంటి అన్ని టాబ్లెట్స్? ఎనీ హెల్త్ ప్రాబ్లం? నో జస్ట్ ఫీవర్ అంతే. ఫీవర్కి ఇన్ని టాబ్లెట్సా? సరే సరే, డాక్టర్ సజెస్ట్ చేశారంటే మెడిసిన్ వేసుకోవాల్సిందే. ఇప్పటికీ టూ లేట్. వేసుకో అర్చనా. నో నేను తర్వాత వేసుకుంటాను. టాబ్లెట్స్ ఎప్పుడు టైం టు టైం వేసుకోవాలి. ఇక్కడ వాటర్ ఎక్కడున్నాయి? ఫ్రిడ్జ్ ఎక్కడుంది? డైనింగ్ హాల్లో ఉంది. ఓకే, నేను వెళ్ళి తీసుకొస్తాను. శర్వాణి, నో డైనింగ్ హాల్ దగ్గరికి నువ్వు వెళ్ళడం ఎందుకు? నేను వెళ్ళి తెచ్చుకుంటాను. నువ్వే మా అమృతలాగా మా లక్ష్మి ఆంటీని తీసుకొచ్చి మాకు అప్పగించావు. మా కోసం ఇంత సర్వీస్ చేసావు. ఆఫ్టర్ ఆల్ నీకోసం వాటర్ బాటిల్ తీసుకొని రాలేనా? కూర్చోచ్చునా, నేను వెళ్ళి తీసుకొస్తాను. అది కాదు శర్వాణి, నువ్వక్కడికి వెళ్ళడం ఎందుకు? అక్కడేమైనా దయ్యం ఉందా? లేకపోతే నేను డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్ళకూడదా? ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ తీసుకొచ్చి ఇవ్వలేనా? నువ్వు కూర్చోచ్చునా, నేను వెళ్ళి తీసుకొస్తాను. మేడం, మీరేదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. లేదు నాకేం టెన్షన్ లేదు. అవును, నీ పేరేంటో చెప్పలేదు. అర్చన, తిని చైతన్య, రేణుక వాళ్ళ మరిది. వాటర్ బాటిల్ తీసుకొస్తానంటే నేనేదో నీకు సర్వీస్ చేస్తున్నట్టు ఫీల్ అయ్యావు. ఇదిగో ఫస్ట్ టాబ్లెట్స్ వేసుకో. ఏంటి శర్వాణి సడన్ గా ఇలా? ఏం లేదు అర్చన, తను నువ్వు అర్చనవి కావు అమృతవని ఫీల్ అవుతున్నాడు. అందుకే నీతో మాట్లాడడానికి తనని తీసుకొచ్చాను. నాకు తెలిసి తన డౌట్ క్లియర్ చేసుకునేదాకా చైతన్య నిద్రపోడు. ఏంటి చైతన్య, నీ డౌట్ ఇంకా క్లియర్ అవ్వలేదా? అవును, నీ పేరేంటో చెప్పలేదు. మీరు ఇందాక నా పేరు అడిగారు. ఇదేంటి, తను నీకు తెలుసు కదా, పేరు అడగడం ఏంటి? మరి ఇంటికొచ్చినప్పుడు నన్ను అమృత వదిన అని పిలిచాడు, వెళ్లేటప్పుడు కూడా అమృత వదిన అనే పిలిచాడు. అందుకే జస్ట్ ఆట పట్టించాను. టెన్షన్ పడ్డావు కదా చైతన్య? మా అర్చన బాగానే కవర్ చేస్తుంది. సారీ మేడం, నేనే కన్ఫ్యూజ్ అయ్యానా. సడన్ గా మిమ్మల్ని చూసేసరికి మా అమృత వదినే అనుకున్నానా? ఈ అర్చనని మీ అమృత వదినే అనుకో.
మీరు టెన్షన్ పడకుండా హ్యాపీగా ఉంటే అమృత ఎక్కడున్నా సంతోషిస్తుంది. వెళ్ళొస్తాను అర్చన. టేక్ కేర్. బాయ్. బాయ్ మేడం. బాయ్ బాయ్. అమ్మయ్యా. అమృత, ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అందుకే మనిద్దరం ఇలా హాల్లో కూర్చుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను రూమ్లోకి వెళ్తాను. నాకొక్కదానికి ఇక్కడ బోర్ కొడుతుంది. ఓకే, నేను కూడా వస్తాను. పద. సరే. నమస్తే అన్నయ్య, బావున్నారా? ఏం బాగులే అమ్మా, ఏదో మీ దయ వల్ల ఇలా ఉన్నాం. అయ్యో, అంతా భగవంతుడి దయ. రండి, లోపలికెళ్దాం. రండి. కూర్చోండి అన్నయ్య గారు, నేను కాఫీ తీసుకొస్తాను. వద్దమ్మా, 4 మాటలు మాట్లాడి వెళ్దామని వచ్చాను. పర్లేదు, కూర్చోండి. నమస్కారం బావగారు. నమస్కారం అండి. బావున్నారా? మనవడు పుట్టాడని తెలిసాక కూడా కోడల్ని మనవణ్ణి చూడటానికి కనీసం ఒక్కసారైనా రాలేదు. మేము మీకేమైనా తక్కువ చేశామా, తప్పు చేశామా? అలాంటిదేమైనా ఉంటే చెప్పండి బావగారు. లేదు లేదు, అలాంటిదేం లేదు. ఎప్పటికప్పుడు అనుకుంటున్నా, ఏదో పనుల వల్ల రాలేకపోతున్నా. బంధుత్వం కన్నా మించిన పనులా బావగారు? అదేం లేదు బావగారు, నేను చిన్న అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. జస్ట్ 1 అవర్లో వచ్చేస్తాను. మీరు మీ సిస్టర్తోనూ అభిరామ్తోనూ మాట్లాడుతుండండి. ఐ విల్ జాయిన్ యు సూన్. కాఫీ తీసుకోండి. ఇంటికొచ్చిన వియ్యంకుడితో మాట్లాడటానికి కూడా తీరికలేనంత బిజీగా ఉన్నారా మా బావగారు? అన్నయ్య గారు, కాఫీ చల్లారిపోతుంది, తీసుకోండి. కోడలు మనవడు ఎలా ఉన్నారన్నయ్య? ముఖ్యంగా నేను ఆ విషయం మాట్లాడదామని వచ్చానమ్మా. అసలు వాళ్ళు మీకు గుర్తున్నారా లేదా అని తెలుసుకుందామని వచ్చానమ్మా. అదేంటన్నయ్య అలా అంటారు? మరి ఎలా అనమంటావమ్మా? పెళ్లి చేసి కాపురానికి పంపించిన అమ్మాయిని పురిటికని పుట్టింటికి పంపించి ఆ తరువాత అది బ్రతికుందా లేదని భర్తగా నీ కొడుకు పట్టించుకోకుండా కనీసం ఫోన్లో పలకరింపులైనా లేకుండా నీ కొడుకు తిరుగుతూ ఉంటే నా కూతురు బాగుందని ఎలా చెప్పమంటావమ్మా? లేదన్నయ్య, ఇక్కడ కుటుంబ పరిస్థితుల వల్ల చాలాసార్లు వద్దామనుకున్నా రాలేకపోయాను. తప్పే. తప్పని ఒప్పుకుంటే సరిపోదమ్మా. కనీసం నీ కోడలి కొడుకు నీకు మనవడు పుట్టాడని తెలిసాక కూడా వాడు నీ వంశాంకురమన్న ఆనందంతోనైనా వచ్చావమ్మా? నేను నా కూతురు జీవితం ఇలా అయిందే అన్న బాధతో ఒక్క మాటంటే నీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కొడుకు పుట్టాడని తెలిసినా రాని మొగుడు కోసం తలచుకొని కుమిలి కుమిలి నా కూతురు ఎంతగా ఏడ్చిందో తెలుసా అమ్మా? అన్నయ్య, ఒక ఆడదానిగా, ఒక తల్లిగా నా కోడలి బాధని నేను అర్థం చేసుకోగలను. అర్థం చేసుకుంటే
ఇన్నాళ్ళైనా నీ కోడల్ని మనవణ్ణి చూడకుండా ఉండవు. అన్నయ్య, మావయ్య, మామయ్య నన్ను గుర్తుపట్టారా బాబు? చాలా సంతోషం బాబు. నేను మీకు మామయ్యనని గుర్తున్నానంటే ఖచ్చితంగా మీకు కట్టుకున్న భార్య కూడా గుర్తుండే ఉంటుంది. కానీ నా కూతురు పిచ్చి పిల్ల, నువ్వు దాన్ని మర్చిపోయావేమని తెగ ఏడుస్తోంది. దాన్ని వచ్చి చూడటానికి నీకు టైం లేకపోయినా నీ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డను చూడటానికి కూడా నీకు టైం లేదా బాబు? పెళ్లికి ముందే నీ కొడుకు ఇలాంటి వాడని తెలిసి కూడా నా బిడ్డ గొంతు కోసావు, దానికి అన్యాయం చేశావు. నన్ను క్షమించండి అన్నయ్య. నా కోడలికి ఏ అన్యాయం జరగదు, నేను మాటిస్తున్నాను. మీ బ్రతుకుల్నే మీరు సరిదిద్దుకోలేకపోతున్నారు, ఇక నా బిడ్డకే న్యాయం చేస్తారమ్మా? అమృత, అర్చన, నిజమేమిటో ఇప్పుడు అర్థమైంది. అడ్డంగా దొరికిపోయారు.